హలో దోస్తులు, అందరికీ నమస్తే. 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. చూస్తున్నారు కదా, మా ఇంట్లో అండి దీపం ముట్టించేసిన దేవుడికి. ఎప్పటి నుంచో మా ఇంట్లో పూజ చేసే విధానం చూపిద్దాం అనుకున్నా కానీ అవ్వట్లేదు. ఏదో ఒక రోజు డెఫినెట్గా చూపిస్తా. ఎప్పుడైతే చూసేయండి సమ్మక్క తల్లి అండ్ మా ఇంట్లో చిన్న చిన్న ఫోటోలు, ఎందుకంటే మా దేవుని కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో అందుకని అందులో పట్టేటట్టుగా అన్ని దేవుళ్ళు ఉన్న ఫోటో అయితే ఒకటి తీసేసుకున్నా. శివయ్య అంటే నాకు చాలా పిచ్చి కాబట్టి శివయ్య ఫోటో పెద్దది తీసుకున్నా. శివరాత్రి పూజ చేసుకున్నా. అమ్మవారికి అయితే ఇలా చేసుకున్నాను ఉన్నంతలో. ఏ దేవుడు చెప్పలేదు మనకి ఆర్భటాలతో చేసుకోమని. మనకు ఉన్న దాంట్లో మనం చేసుకోవాలి, మనం సరిపెట్టుకోవాలి. ఆ సరిపెట్టే గుణం ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం బాగుపడతాము. అది నా ఒపీనియన్, మీ ఇష్టము. ఇంకా ఇలా చేసుకోవాలంటే అలా. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా అన్నమాట. నేనైతే భక్తితో చేస్తా. ఆ భక్తి అనేది ఎంతలో అన్నది మనం కొలవలేం కదా. మనకు నచ్చిన విధానంలో మనకు ఉన్న దాంట్లో మనం చేసుకోవడమే అదే పూజా విధానం. ఎక్కువ ఆర్భటాలకు పోవద్దు, ఎక్కువ ఏమంటారు స్ట్రెయిన్ కావద్దు నా దృష్టిలో. అందుకోసమే నేనైతే సింపుల్గా ఇలా అమ్మకి ఇంట్లో పూజ చేసుకున్నాను. వాయనం అయితే ఇచ్చేసాను, ప్రసాదం అయితే పెట్టేశాను. మంచిగా మొక్కేసుకున్న తల్లిని, మళ్ళీ ఉన్నంతలో అయితే చేసిన తల్లి మళ్ళీ ఇంకా ఎక్కువ కల్పించాను, మొక్కేసా. చూస్తున్నారు కదా, సమ్మక్క తల్లిని అయితే పూజన చేసేసా. మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు నన్ను వాయనాలకు తీసుకోమని. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నా. చూడండి, వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారిని చూపిస్తాను మీకు. దర్శనం చేసుకోండి. వాళ్ళైతే చాలా బాగా చేస్తారు అలంకరణ దేవునికి. మీకు వెళ్ళి డెఫినెట్గా చూపిస్తాను. ఇందులో చూసేయండి. మా ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళే అండి. రా 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 అని అంటూ ఉంటారు, కానీ నేనే కొంచెం పనేసరికి లేట్ అయిపోయింది. చూడండి, అమ్మవారిని చూపించేస్తున్నా. ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేసిన. మేము 3rd ఫ్లోర్ వరకు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఈరోజు. 3rd ఫ్లోర్ వరకు, ఫస్ట్ ఫ్లోర్లో ఇది అమ్మవారు. చూసారు కదా, ఇలా అయితే అలంకరించేసుకుంది. లైట్ అయితే వేసేసింది చూడండి. ఇంతకుముందు దాకా చీకటి ఉండి ఇప్పుడైతే లైట్ వేసేసింది. ఎలా ఉంది, మంచిగా అనిపించింది. అమ్మ నిండుగా పూజ చేసుకుందామా. పిల్లల బుక్స్ అవి ఉంటే పూజ చేసేసుకుంది. అమ్మవారికి మామూలుగా చీర పెట్టేసింది. పండ్లు పదార్థాలు తాంబూలం ఇచ్చేసింది అమ్మకి. గాజులు, చీర, బ్లౌజ్ పీస్ పెట్టేసింది. మంచిగా మొక్కేసుకుంది హ్యాపీగా. గతం ఇక్కడ అయిపోయింది. చలో ఇంకొక దగ్గరికి వెళ్దాము. పిల్లలైతే వచ్చేసారు. ఆంటీ మేము అనేసి. చూడండి, వాళ్ళ పిల్ల, ఈ అమ్మాయి పింక్ కలర్ డ్రెస్ ఏమో అమ్మాయి శారద వాళ్ళ అమ్మాయి. ఇంకో చిన్న అమ్మాయి, ఇగో చిన్న అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇది బుడత ఇల్లు. ఆ చిన్నపిల్ల పేరు వచ్చేసి యశ్విక. వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. నెక్స్ట్ వాళ్ళైతే 2nd ఫ్లోర్లో ఉంటారు. ఇక వాళ్ళైతే ఇలాగ అది అమ్మవారిని అలా చేశారు, మంచిగా అలంకరించారు. చూడండి, దేవుణ్ణి అయితే ఎంత బాగా అలంకరించింది కదా. తను కూడా లాస్ట్ ఇయర్ మంచిగా నార్మల్గానే చేసుకుంది, కానీ ఈ ఇయరే ఇలా చేసుకుంది. మంచిగా పూజ పెట్టేసుకొని ఆ దేవుని ఫోటోలు అన్నీ పక్కన సెల్ఫ్లో పెట్టేసింది, ఎందుకంటే ప్లేస్ సరిపోగా. అయినా చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం అయినా కానీ చూడండి, చిన్న బిందె ఉంటుంది కదా, ఆ బిందెని పెట్టేసి పైన కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారికి చీర కట్టించేసి పక్కన లక్ష్మీమాత అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంది. ఇంకో వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఎదురుగానే వీళ్ళు వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఉంటుంది. ఈ 2nd ఫ్లోరే. చూడండి, వీళ్ళ ఇంటి పేరు వచ్చేసి దేవి. ఆ ఫ్రెండ్ పేరు దేవి. చూడండి, తను ఇలా అలంకరించేసింది. తను కూడా ఎప్పుడు చాలా ఆర్భటంగా చేస్తుంది అమ్మవారి రూపంతో. మరి ఎందుకో ఇయర్ పెట్టలేదు. తనకి ఎవరో చెప్పారంట అలా రూపాలు పెట్టకూడదని. సో అందుకే తను కూడా ఇలా మంచిగా డెకరేట్ చేసి పూజ చేసుకుంది. ఇక్కడికి కూడా వచ్చేసారు మన బుడతలు. దండం అయితే పెట్టేసుకుంటున్నారు యూట్యూబ్లో కనిపించడానికి. చూసారు కదా, సింపుల్గా ఇలా అయితే జరిగిపోయిందండి వీడియో. చాలా చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దోస్తులం అయిపోదాం. మీ సపోర్ట్ ఎంతో 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 అవసరం ముందుకు వెళ్ళాలంటే. ఇంకో మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఎప్పుడు లాగానే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. మా ఛానల్ని నన్ను ఆశీర్వదిస్తూ ఉండండి. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా అవసరం. శ్రీమాతే నమః. అందరికీ బాయ్ బాయ్ అండి. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అమ్మనైతే మంచిగా దర్శనం చేసుకొని ఫైనల్గా ఇది అమ్మవారు. ఈ చిన్న వీడియో అండి. అందరికీ బాయ్ బాయ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంభో.